10,000 కోట్లతో రంగంలోకి దిగుతున్న జక్కన్న ఒక్క ఇండియాలో తప్ప గ్లోబల్ లెవెల్లో ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ చేయనున్న స్టార్ కంపెనీ. ఈ దెబ్బతో హాలీవుడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోవాల్సిందే. మరి ఇంతకీ ఆ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి భారీ సంచలనానికి నాందికి పలకబోతున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా స్పీడ్ గా జరుగుతున్నటువంటి షూటింగ్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫోటోలు అండ్ వీడియో లీక్ కావడంతో యూనిట్ చాలా జాగ్రత్త పడుతుంది. ప్రజెంట్ ఎలాంటి లీకులు అప్డేట్లు బయటకు రాకుండా జక్కన్న టీం పక్కా ప్లాన్తో జాగ్రత్తలు తీసుకుంటుంది. లేటెస్ట్గా కెన్యాలో షూటింగ్ ఫినిష్ అవ్వగా ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసినటువంటి కాశీ సెట్లో ప్రజెంట్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా స్టార్ యాక్టర్స్ అంతా కూడా ఈ షూట్లో పాల్గొంటున్నారు. ఈ సెట్లో అక్టోబర్ 10 వరకు షూటింగ్ జరిగినట్లు కూడా సమాచారం. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్నటువంటి ఈ మూవీకి డివోషనల్ టచ్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ సుమారు 1200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు ఈ రేంజ్లో రాబోతున్నటువంటి ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే 120 దేశాల్లో రిలీజ్ కానున్నటువంటి ఈ మూవీ సుమారు 10,000 కోట్లు వసూలు చేయాలని మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నారట. ఇందులో భాగంగానే ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్తో ఎస్ఎస్ఎంబి 29 టీం ఒప్పందం చేసుకుందని కూడా టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఇండియా మినహాయించి గ్లోబల్ స్థాయిలో ఈ మూవీని వార్నర్ బ్రదర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయనుందంట. దీనిపై ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు రాజమౌళి టీం మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్లు, భారీ రిలీజ్, అత్యాధునిక టెక్నాలజీ వినియోగం వీటన్నింటినీ కలిపి ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలపాలని ఫిలిం సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. RRRతో తనని గ్లోబల్ స్థాయిలో ప్రూవ్ చేసుకున్నటువంటి రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29తో మరింత ఉన్నత స్థాయికి చేరాలని లక్ష్యంతో కూడా పెట్టుకున్నాడట. RRRతో ఆస్కార్ సాధించడమే కాకుండా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్తోనూ ప్రశంసలు అందుకున్నాడు జక్కన్న. ఈ సిచ్యువేషన్లోనే లేటెస్ట్ మూవీని పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో తీస్తున్నారు. అందుకే 120 దేశాల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో కొత్త రికార్డు సృష్టించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 పైన వస్తున్నటువంటి వార్తలని నిజమైతే ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే కాక ప్రపంచ సినీ చరిత్రలో కూడా ఒక మైల్ స్టోన్లా నిలిచిపోయింది. సో మొత్తంగా ఇక్కడ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నీ కూడా హాలీవుడ్కి డెఫినెట్గా పోటీ ఇస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ కేస్ ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా అంటే చాలా రియలిస్టిక్గా అండ్ దాని తర్వాత రియల్ యానిమల్స్ అండ్ దాని తర్వాత కెన్యా అడవులు, సో ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో సో ఆ కంట్రీస్లలో చేసేటువంటి విన్యాసాలు అండ్ పోరాటాలు కూడా ఒక్క ఫైట్ సీక్వెన్సెస్కే 100 కోట్ల బడ్జెట్ కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక ట్విస్ట్ కోసం స్టిల్ ఇప్పటి వరకు కూడా కెన్యాలో షూట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే డివోషనల్ టచ్ ఆల్రెడీ మనకు తెలుసు, ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు పిక్ తోటి ఒకటి రివీల్ చేసినటువంటి చూస్తే దాంట్లో ఢమరుకం అండ్ దాని తర్వాత త్రిశూలం, శివుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లోనే ఒక డివోషనల్ కంటెంట్ అండ్ దాని తర్వాత మైథాలజీని డెఫినెట్గా లింక్ పెట్టి ఒక సైన్స్ ఫిక్షన్గా తీయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా గతంలో వచ్చాయి, కల్కి 28, 98 అండ్ పాస్ట్ ప్రజెంట్ జనరేషన్. బట్ సైన్స్ని, మైథాలజీని జక్కన్న ఎలా లింక్ పెడతారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక రియలిస్టిక్ సినిమాలు తీయడంలో జక్కన్న చాలా మంచి పేరు మోసిన దిట్ట. ఎందుకంటే హైపోథెటికల్ సినిమాలకి ఆయన చాలా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఎవరు ఇంతవరకు వచ్చినటువంటి మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, సో ఇలా అన్నీ కూడా ఏజ్ ఉన్న RRR కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన స్టైల్లో తీసుకున్నారు. సో ఇప్పుడు హాలీవుడ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేయడానికి అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కటి యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ సో యాక్షన్ అడ్వెంచర్స్ సంబంధించినటువంటి సీన్లకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీనికోసమే కొన్ని 100 కోట్ల బడ్జెట్ కేవలం ఫైట్ సీక్వెన్సెస్కి అవుతున్నాయి. సో కౌబాయ్ క్యారెక్టర్లో మహేష్ బాబుని చూడాలైతే నిజంగా ఫ్యాన్స్కి ఒక పండగానే చెప్పొచ్చు. సో అలాంటి ఒక క్యారెక్టర్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి పిక్స్ అండ్ వీడియోస్లో కూడా అవి అర్థమైపోతున్నాయి. సో ఎస్ఎస్ఎంబి 29 ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది రిలీజ్కి ముందే. సో మరి రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలను బ్రేక్ చేస్తుందో చూడాలి. సో మరి ఎస్ఎస్ఎంబి 29 పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.